వెల్కమ్ టు న్యూస్ ఫోకస్. నేను మీ స్వాతి. గత నెల 26న రామేశ్వరం వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో గాయాల పాలై హాస్పిటల్లో మృతి చెందిన శ్రీకాకుళం జిల్లా పలాస మండలం వీరరామచంద్రాపురం గ్రామానికి చెందిన గుంట రాజు 25 సంవత్సరాలు మృతదేహం నేడు స్వగ్రామానికి చేరుకుంది. రాజు మృతదేహం చూసేందుకు సుమారు 2 కిలోమీటర్ల మేర జనసంద్రంగా మారిన రోడ్లు. గొప్పిలి గ్రామ సచివాలయంలో ఇంజనీర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తున్న రాజు మృతితో ఆ ప్రాంతమంతా శోకసంద్రంలో మునిగిపోయింది. రాజు మృతదేహం అంబులెన్స్లో వస్తుందన్న వార్త విని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా పలాస సమీప జాతీయ రహదారి వద్దకు చేరుకొని అశ్రునయనాలతో ప్రజలంతా కలిసి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అయ్యప్ప మాలధరణలో భాగంగా 6 అయ్యప్పలు తమ గ్రామం నుండి కారులో వెళ్లి శబరిమల దర్శనానికి పూర్తి చేసుకుని గత నెల 26న రామేశ్వరం వెళ్తుండగా సుమారు 5 గంటల ప్రాంతంలో పొగమంచు కారణంగా రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరు అక్కడికక్కడికే మృతి చెందగా రాజు రామేశ్వరంలో గల ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఈ నెల 1న మృతి చెందాడు. రాజు మృతి పట్ల వేలాది మంది చుట్టుపక్కల గ్రామస్తులు అశ్రునయనాలతో కన్నీటి వీడ్కోలు పలికారు. ఎక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది, ఒట్టు రాచుకుంటుంది